ముందుగా అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన నా పర్సనల్ పని మీద నేను చేయలేకపోయాను. వృత్తిరీత్యా కొంచెం కొన్ని బిజీగా ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీకు వీడియో అయితే డెఫినెట్గా వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. క్లియర్గా, క్లిష్టంగా నా వివరణ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒకవేళ ఇన్ కేసు నేను కన్క్లూజ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా నా ఒపీనియన్ కరెక్ట్ కాదు, సపరేట్గా మీరు ఇంకొక నిర్ణయం కానీ అనుకున్నారనుకోండి, డెఫినెట్గా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న సాంగ్ సంతోషం మూవీ నుంచి ఏమైనాదో ఏమో సాంగ్. ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చింది కులశేఖర్ గారు, సాంగ్కి మ్యూజిక్ ఇచ్చింది ఆర్పి పట్నాయక్ గారు, అలాగే ఈ సాంగ్ని పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కాలేనప్పుడు ఆయన పేరు ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే రాజేష్ గారు పాడిన చాలా సాంగ్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే పాడుతున్నారని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సాంగ్ పాడింది మాత్రం రాజేష్ గారు. నేను ఈరోజు రివ్యూ చేయబోతున్న సాంగ్ ఏమైనాదో ఏమో. హైలైట్ ఏంట్రా అంటే ఫైనల్గా చెప్తాను. ఫైనల్గా మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మీరు కామెంట్ చేస్తేనే నాకు ఒక బూస్టింగ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కామెంట్ చేయండి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు దయచేసి కామెంట్స్ చేయండి. నెగిటివ్ చేసిన ప్రాబ్లంలా. రివ్యూ చేయబోతున్న సాంగ్ ఏమైనాదో ఏమో. ఏమైనాదో ఏమో నాలో సరికొత్తగా ఉంది లోలో, కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలోనేనై ఉండాలనే నీ చిగురాసని లోలో పొంగే భావాలన్నీ ఈ వేళలా నీతో చెప్పాలని ఉన్నది. సాంగ్ పాడినంత వరకు కూడా డెఫినెట్గా 100% కూడా రాజేష్ గారికి మనం 100కి 100 పాయింట్స్ ఇవ్వాల్సిందే. అలాగే లిరిక్స్ రాసిన కులశేఖర్ గారు కూడా మంచి, అంటే సింపుల్గా మంచి లిరిక్స్. అంటే సాంగ్ చిన్నది కదా, నిడివి చిన్నది కదా, కాబట్టి ఆ నిడివిలో కూడా ఆయన మంచి లిరిక్స్ ఇవ్వడం జరిగింది. కానీ సాంగ్ పాడిన విధానం కావచ్చు, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కటే పల్లె ఉంటుంది ఈ సాంగ్కి. అందాల సిరిమల్లె పువ్వు ఎముల దాగావు నీవు, చిరుగాలిలా వచ్చిను ఎదలో నా సడి రేపినావు. ఏదో రోజు నీకై నీవు ఇస్తావనే నీ చిరునవ్వుని ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నానులే నీ కోసం ఇలా. ఇక్కడ చూడాల్సింది చూడండి, ఎంత హై పిచ్ ఇచ్చారంటే నేను ఆ పిచ్ ఇవ్వలేను, కానీ ఆయన ఇచ్చిన పిచ్ అయితే నేను ఇవ్వలేను. ఆయనలో ఓ 5%, 10% అంతే, అంటే 90% నేను ఇవ్వలేను. అదొక్కటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎంత సింపుల్గా వెళ్తుంది చరణం, ఎంత సింపుల్గా అంటే అందాల సిరిమల్లె పువ్వు, అంత సూపర్గా పాడతారు ఇక్కడ రాజేష్. ఏమూల దాగావు నీవు. ఇక్కడ రాజేష్ గారికి డెఫినెట్గా 100కి ఇంకా ఎక్కువ ఇచ్చినా సరే తప్పలేదు. అంత మంచిగా ఆయన ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం ఎంత ఉందో సేమ్ రాజేష్ గారిది ఇంకా అంతకంటే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సాంగ్కి ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది. తెలుగు వెర్షన్ ఎలాగైతే ఉందో ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది. ఆ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం డెఫినెట్గా రాజేష్ కాదు, కానీ పాడిన రాజేష్ కాదు, కానీ 100కి 100% కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వాలి. ఎంతలా అంటే వేరే లెవెల్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్కే ఆ సాంగ్ని అంత, అంటే తెలుగు వెర్షన్ కంటే కూడా ఇక్కడ వాస్తవం చెప్పుకోవాలంటే తెలుగు వెర్షన్ కంటే కూడా ఇంగ్లీష్ వెర్షనే ఈ సాంగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. So much to say that I love you, now that so much I need you, how to be if you leave
to believe me. I wanna love, but not alone. Living for you and dying for you. I wanna love, but not alone. Living for you and dying for you. Don't leave me. ఇక్కడ ఎంత మంచిగా రాజేష్ సాంగ్ పాడితే హైలైట్ ఆర్పి పట్నాయక్ గారికి ఇస్తున్నారేంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? హైలైట్ ఏంట్రా అంటే నా 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 అది హైలైట్. ఇక్కడ ఆయన ట్యూన్ ఇస్తే ఇక్కడ రాజేష్ గారు ఎగ్జిక్యూటివ్ చేశారు. కాబట్టి ఇందులో హైలైట్ ఏంట్రా అంటే ఆర్పి పట్నాయక్ ఇచ్చిన ట్యూన్ హైలైట్, మ్యూజిక్ కూడా కాదు, ఆయన ఇచ్చిన ట్యూన్ హైలైట్. దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసిన విధానంలో రాజేష్ హైలైట్ అని చెప్పవచ్చు. రాజేష్ గారు పాడిన విధానం హైలైట్ కావచ్చు, కానీ ఈ సాంగ్కి మెయిన్ హైలైట్ ఏంట్రా అంటే ట్యూన్. సో ఫైనల్గా దీని కన్క్లూజన్ ఏంట్రా అంటే ట్యూన్ ఈ సాంగ్కి హైలైట్ అని చెప్తున్నా. మరి మీకు ట్యూన్ కాకుండా లిరిక్స్ బాగున్నాయనేసి మీకు అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, ప్రాబ్లం లేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ నాకు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కామెంట్స్ అయితే మాత్రం చేయడం మర్చిపోదు దయచేసి. థ్యాంక్ యూ.